మీలో ఎంతమందికి ఈ జంటను చూసి చాలా మంచి జంట అని అనిపిస్తుందండి? నాకైతే అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడున్న సెలబ్రిటీస్ లాగా బయట చాలా ఎక్కువ చేశారు. అలాగే ఈ రీల్స్ అవి కూడా ఒక క్రౌడ్‌లో అంటే ఇప్పుడు చాలామంది తిరుమల టెంపుల్స్ ముందేంటి, లేదంటే వేరే వేరే గుళ్ళ ముందేంటి, భక్తితో కాకుండా రీల్స్ చేయడానికే వెళ్ళామా అన్నట్టుగా ఉంటుంది. వీళ్ళ పద్ధతే అది అసలు కాదండి. ఎంచక్కా ఇంట్లో ఎంతవరకు ఉండాలి, బయట ఎంతవరకు ఉండాలి, లైఫ్‌ని పర్సనల్‌గా ఎంత ఎంజాయ్ చేయాలి అని వీళ్ళ లిమిట్స్ వరకు వీళ్ళు పెట్టుకున్నారు. ఫర్ సపోజు మనం శుక్రవారాలు వస్తే చూస్తాం, శ్రావణ మాసం శుక్రవారాలు వరలక్ష్మీదేవి పూజలంటే ఒక్కొక్కరి ఇంటికి ఒక 100 మంది సెలబ్రిటీస్ వెళ్తూ ఉంటారండి. వీళ్ళందరికీ కంటెంటు శ్రావణ మాసంలో ఏదైనా ఉన్నదంటే ఈ శ్రావణ మాసం వీడియోసేనండి. అలాంటిది ఈ అమ్మాయి పూజా విధానం చూడండి, చాలా సింపుల్‌గా, ఎంత సింపుల్‌గా చేసుకుంటుందో ఇంట్లోనే. అంటే మనకి పూజ అంటే మనం ఇంట్లో ఉన్నంత వరకు మన వరకు మన పూజ అన్న పద్ధతిలో ఆలోచిస్తుంది. వినాయక చవితి అవనియండి, ఏదైనా. అలాగే ఏ టూర్లు వెళ్ళినా సరే ఇద్దరు వెళ్తారు, దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు, వీళ్ళు ఎంజాయ్ చేస్తారు, అన్నీ చేస్తారు. అలాగే ఏదైనా షోస్కి వచ్చేసరికి ఒక ఈవెంట్లో పాల్గొనాలనుకున్నా కూడా ఎక్కడ కూడా ఒక పాలిటిక్స్ లాగా అలాగ అన్నట్టు ఏమీ ఉండరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని వచ్చేసాము అన్నట్టుగా ఉంటారు. ఎక్కడ కూడా ఒక బ్యాడ్ రిమార్క్ అది లేకుండా మాత్రం చాలా ఇన్స్పైర్డ్గా అనిపిస్తుంది. వాళ్ళ ఇల్లు కూడా చూస్తే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. డైలీ పూజలు కానీ, అలాగే డైలీ తన వంటలు కానీ నచ్చింది వండుకొని తిని హ్యాపీగా లైఫ్ని అయితే ఎంజాయ్ చేస్తారు. అలాగా వీళ్ళ లైఫ్ స్టైల్ అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చాలామంది వీళ్ళు ఇన్స్పిరేషన్ కపుల్గా కూడా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇప్పుడున్న ఇండస్ట్రీకి అయితేను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు.